మినిమం రిక్వైర్మెంట్ ఆఫ్ ద కంట్రీ పాపులేషన్ అది మనకి విలేజ్లో ఉన్నారు, అగ్రికల్చర్ బేస్ అయి ఉన్నారు. వాళ్ళని ఫోకస్ చేసి ఈ అప్గ్రేడేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్, ఇప్పుడు మాధవ్ గారు చెప్పినట్టు ఐ మీన్ డ్యూయల్ లెర్నింగ్ కనుక మనం స్కూల్ లెవెల్లోనే వాళ్ళకి స్కిల్తో పాటు అన్ని ఆస్పెక్ట్స్ మనం వీ కెన్ ఇన్కార్పొరేట్ యాజ్ ఎ డ్యూయల్ లెర్నింగ్. జర్మనీలో ఎప్పుడో ఉంది, 10th తర్వాత వాళ్ళు అసలు చదవరు. 10th తోటి వాళ్ళు మళ్ళీ జాబ్లోకో లేకపోతే సొంతంగా ఎంటర్ప్రైజ్ పెట్టుకోవటం చేస్తుంటారు. ఇక్కడ మనకి డిగ్రీ అవసరం, డిగ్రీ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ అవసరమా అనేది కూడా ఆలోచించాలి. వీ హ్యావ్ టు బ్రింగ్ సమ్ రిఫార్మ్స్. అదే మాదిరిగా వెన్ వీ టాక్ అబౌట్ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ కూడా ఇప్పుడు ట్యాక్సేషన్ సింప్లిఫై చేసి ఏదో ఒక ట్యాక్స్ అందరికీ అందరి మీద ట్యాక్స్ వేయటం వల్ల తప్పేమీ లేదు. ఐ మీన్ డిపెండింగ్ ఆన్ దేర్ ఇన్కమ్ దే హ్యావ్ టు బి ట్యాక్సబుల్. బట్ అట్లాగే వాళ్ళు ఇస్తున్నటువంటి అందరికీ యాక్సెస్ ఇవ్వాలని నా ఆలోచన. అంటే లైక్ సి ఐమ్ పేయింగ్ 60 ఏళ్ళ తర్వాత ఐ హ్యావ్ టు పే సమ్ ఇన్కమ్ ట్యాక్స్ అండ్ వాట్ డు ఐ గెట్ అన్నప్పుడు నాకు కనీసం పిల్లల చదువులకు ఖర్చు కాకుండా ఉంది, లేదా హెల్త్కి నాకు మినిమం ఖర్చు అవుతుంది గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేయటం వల్ల అని చెప్పి నాకు అనిపించాలి అనేది ఒక రిఫార్మ్ తీసుకురావాలి. అంతేగాని కట్టే వాళ్ళ మీద ఎక్కువ అంటే బర్డెన్ పడుతుంది, కట్టనాళ్ళకి వెల్ఫేర్ కింద వెళ్ళిపోతుంది. దిస్ ఇస్ నాట్ బ్యాలెన్స్. ఇట్ హ్యాస్ టు బి సమ్ బ్యాలెన్స్ నీడ్ టు బి డన్. అండ్ ప్రతి దాంట్లో కూడా మనం ఆల్టర్నేట్ అంటే ఓన్లీ ప్రైవేట్ సెక్టర్ని మనం ఎంకరేజ్ చేస్తున్నట్టు కాకుండా గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ కొన్ని చోట్ల అవసరం ఉంది మన దేశంలో, పర్టికులర్గా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. ఆ సెక్టర్స్లో గవర్నమెంట్ హ్యాస్ టు ప్రొవైడ్ వేరియస్ అంటే బెటర్ ఫెసిలిటీస్ అనమాట. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందేటట్టు జనాలకు అందించితే ఈ రకమైనటువంటి ఇష్యూస్ కూడా రావని నేను అనుకుంటున్నాను.